మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరొక దినము ఈ అపోస్తుల కార్యములు అధ్యాయాన్ని పూర్తిగా ధ్యానించడానికి ప్రభు సన్నిధిలో ఏర్పరచబడిన వాడినై గత 13 దినములుగా ఈ అపోస్తుల కార్యములు ధ్యానిస్తూ వస్తున్నాం. ఈరోజు అపోస్తుల కార్యములు 14వ అధ్యాయంలోనికి మనం అడుగు పెడతా ఉన్నాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుని ఆత్మచేత వ్రాయబడిన ఈ లేఖనాలను ప్రకటించుటకు నేను ఏ పాటి వాడను. ఇవి ప్రకటించుట ద్వారా నా మైలేజ్ని దేవుడి సన్నిధిలో పెంచుకోవాలి అనే ఉద్దేశం అయితే కాదు, కానీ ఇటు రీతిగా ఆయన నామమును ప్రకటించి ఆయన కార్యాలను ప్రకటించి దేవుడు నన్ను రక్షించిన దానికి నేనేం చెల్లించగలను అనేది నాకు అర్థం కాక ఈ విధంగా కనీసం నేను ప్రభువు కొరకు ఏదైనా చేస్తే బాగుండు అని పడే ఆరాటంలో దేవుడు నడిపించిన ఈ విధానం. అందుకే ఇటు రీతిగా ఆయన ద్వారా పంపబడి వ్రాయబడిన ఈ వాక్యాలని నేను మీ ఎదుటికొచ్చి ధ్యానిస్తూ ఉన్నాను. దేవుడు అనుగ్రహించిన కృప చొప్పున నేను నిలబడి ఆయన వాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఇంత విస్తారమైన ఈ వాక్య పరిచర్యలో అనేక మంది, వేల మంది దేవుని వాక్యాన్ని విత్తుతూ ఉండగా దేవుడి ప్రణాళికలో ఎవరు ఈ లేఖనాలను విని ఆశీర్వాదం పొందాలో ప్రభువు ఎరుగుతాడు. కాబట్టి వారికి ఇవి చేరి వారి జీవితంలో గొప్ప సంతోషాన్ని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా కలిగిస్తాడని నేను నమ్ముతున్నాను. అందునిమిత్తమే ఈ విధంగా ప్రయాసపడడానికి నేను సిద్ధపడినాను. వాస్తవానికి ఇది ప్రయాస కానే కాదు, అయినప్పటికీ ప్రభు ఇచ్చిన మాటను బట్టి ముందుకు రావడం జరుగుతూ ఉంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నిన్న మనం మాట్లాడుకున్నాం, ప్రపంచం మీద పడిన ఒక స్పిరిచువల్ డైనమైట్ ఈజ్ నథింగ్ బట్ అపోస్తలుడైన పౌలు గారి యొక్క ఏర్పాటు. అపోస్తలుడైన పౌలు గారు మిషనరీ ప్రయాణానికి ముందుగానే అంత్యకొయ సంఘంలో ఉండి అక్కడ సహోదరులకు సహాయం అందించాలి అన్నప్పుడు నమ్మదగినవాడుగా యూదయలో కాపురం ఉండే సహోదరులకి సహాయం పంపించడానికి పనిచేసిన వాడు అపోస్తలుడైన పౌలు గారు. అంతకు మునిపే తనకు ఎంతగానో అనుభవం ఉంది. యేసే క్రీస్తు అని ధైర్యంగా ప్రకటించే అనుభవం ఉంది. సమాజ మందిరాల్లోనికి వెళ్ళి దృఢముగా సాక్ష్యము చెప్పిన అనుభవం ఉంది. తనకు కలిగిన దర్శనం అయిన వెంటనే సిరియాలోను యెరూషలేములోను ప్రభువు కొరకు సాక్ష్యం చెప్పిన అనుభవం ఉన్నప్పటికీ కొన్ని పరిస్థితులను బట్టి త్రోయలో తను ఉంటున్నప్పుడు బర్నబ ద్వారా మళ్ళా పిలిపించబడి అంత్యకొయలో సంవత్సరం పైగా పరిచర్య చేసిన తర్వాత ఒక దినమున పరిశుద్ధాత్మ దేవుడు పౌలును బర్నబను నేను పిలిచిన పని కొరకు ప్రత్యేకించండి అని చెప్పినప్పుడు ఆ సంఘములోని వారు, అయ్యో పౌలు బర్నబా వెళ్ళిపోతే మా చర్చ్ వీక్ అయిపోతుందని ఫీల్ అవ్వలేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుని యొక్క పిలుపుకు లోబడి అంత గొప్ప సేవకుణ్ణి వదులుకోవడానికి అంత్యకొయ సంఘములోని సేవకులు ఇష్టపడ్డారు. అందునిమిత్తము వారు పరిశుద్ధాత్మ వలన పంపబడి అపోస్తుల కార్యములు 13వ అధ్యాయంలో తను చేసిన మొదటి మిషనరీ ప్రయాణంలో ఒక గొప్ప అధిపతి ప్రభువుని అంగీకరించి విశ్వసించగా తదుపరి తను సమాజ మందిరాల్లోనికి వెళ్ళి దేవుని యొక్క అద్భుతమైన సందేశాన్ని పంపిస్తూ ముందుకు సాగుతూ ఉండగా మర్నాడు మరొక విశ్రాంతి దినంలో కూడా ఉండాలని బ్రతిమిలాడగా అక్కడ ఉండి మరి పట్టణమంతా ఆయన చెప్పిన వాక్యాన్ని కూడుకోవడానికి వచ్చిన సందర్భంలో మరి అక్కడ అతని మీద మత్సరపడి అతన్ని త్రోసివేసినప్పుడు, మిమ్మును మీరే నిత్య జీవమునకు మీరు అపాత్రులుగా ఎంచుకుంటున్నారు, ఇక మీదట నేను అన్యజనుల దగ్గరికి పోదును, ఎందుకనగా నేను అన్యజనులకు వెలుగుగాను నేను నియమించాను అని ప్రభువు చెప్పిన మాటను జ్ఞాపకం చేసుకుని అక్కడి నుంచి వారు బయలుదేరినట్టుగా
మనం చూస్తున్నాం. వారిని పంపివేస్తున్నప్పుడు వారి పాదధూళిని అక్కడ దులిపివేసి ఈ కొనేకు వచ్చినట్టుగా చూస్తున్నాం. ఎందుకు వారు పాదధూళిని వదిలేశారంటే, లూకా సువార్త 10వ అధ్యాయంలో మిమ్మల్ని చేర్చుకొనకపోతే మీ పాదధూళిని అక్కడే దులిపివేసిరండి, నేను తర్వాత తీర్పు తీర్చే సమయంలో వారి విషయమై నేను విచారిస్తానన్నప్పుడు ఆ విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు క్రమక్రమంగా ఏ వాక్యాన్ని విడిచిపెట్టకుండా ప్రభు చెప్పిన బోధగా వారి జీవితంలో పెట్టుకొని పరిచర్య చేస్తూ ఉన్నారు. ఇప్పుడు అపోస్తల కార్యములు 14వ అధ్యాయంలోనికి మనం వచ్చాం. ఈ కొనియలో జరిగినదేమనగా, వారు కూడి యూదుల సమాజ మందిరంలో ప్రవేశించి తేటగా బోధించినందున అనేకులు యూదులను గ్రీసు దేశస్థులను విశ్వసించరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. వారు విశ్వసించడానికి కారణము ఏమని రాయబడింది వాక్యము? తేటగా బోధించినందున. యూదుల సమాజ మందిరాల్లో తేటగా బోధించినందున యూదులు గ్రీసు దేశస్థులు కూడా ప్రభువునందు విశ్వాసం ఉంచితే, అవిధేయులైన యూదులు అన్యజనులను పురికొల్పి వారి మనసులలో సహోదరుల మీద పగ పెట్టుకొనిరి, పగ పుట్టించిరి. ఒక పక్క యూదులు గ్రీసు దేశస్థులు ఇద్దరూ ప్రభువుని అంగీకరించి విశ్వసిస్తే, ఈ యూదులలో ప్రభువుని అంగీకరించని వారు, ఆ అన్యజనులలో ప్రభువుని అంగీకరించిన వారు ఒక జట్టుగా మారిపోయి సహోదరుల మీద పగను పుట్టించిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. పగ పుట్టిస్తే ఏం చేశారు? పారిపోయారా? నా మీద పగ పెంచుకుని ఉన్నారు, మమ్మల్ని ఎప్పుడోకప్పుడు మా మీద పగ తీర్చుకుంటారని వారు పారిపోలేదు. కానీ 3వ వచనం, కాబట్టి వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాటలాడుచు అక్కడ బహుకాలము గడిపిరి. మీ ఊర్లో పగ పెట్టుకుంటే ఏం చేస్తాం? మనం ఇక్కడ చర్చ్ బిల్డింగ్ కట్టాం కాబట్టి ఖచ్చితంగా అక్కడే ఉండాలి. మరి పగబెట్టుకున్నా కూల్చేసిన. కానీ వీరికి ఆ పరిస్థితి లేదు. వీళ్ళకి అక్కడ చర్చ్ బిల్డింగ్ ఏమి లేదు. కానీ వారి మీద పగ పుట్టించినప్పటికీ వారు ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ కొంచెం కాలం కాదు, బహుకాలం గడిపిరట. నిజంగానే ఎంత త్యాగం అండి! వారు చేసిన త్యాగంతో పోల్చుకుంటే ఈ ప్రపంచంలో ఈ కాలంలో జరిగే పరిచర్య ఏ పాటి త్యాగం అండి! తమ ప్రాణములను సైతము లెక్క చేయకుండా ప్రభువు కొరకు పరిచర్య చేసిన వాటి యొక్క నిదర్శనం మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. పగబెట్టుకున్నారని పారిపోలేదు, కానీ ప్రభువుని ఆనుకున్నారు. దేవునికి స్తోత్రం. ప్రభువుని ఆనుకుంటే బహుధైర్యం వస్తుంది. ఎంతగానో పరిచర్య చేసినట్టుగా చూస్తున్నాం. అయినప్పటికీ పర్వాలేదు, పవర్ ఫెయిల్యూర్ వచ్చినట్లుంది, ఏం పర్వాలేదు, దేవునికి స్తోత్రం. ముందుకు వెళదాం. అక్కడ బహుకాలం గడిపారట. ప్రభువు వారి చేత సూచక్రియలను అద్భుతములను చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. నిజంగానే మనం ఎప్పుడైతే మన జీవితం మనది కాదు, ఈ ప్రాణం నాది కాదు, ఈ శరీరము నాది కాదు, ఈ ఆత్మ నాది కానీ నా ఆత్మ ప్రభువులో భద్రపరచబడిందని తమ మీద ఎంత పగబెట్టుకున్నా కూడా భయపడక ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాటలాడుతూ అక్కడ మీరు గొప్ప ఒక బహుకాలం గడిపితే, ప్రభువు గడిపిన వారి చేత సూచక్రియలు అద్భుతములను చేయించి తాము ప్రకటించే కృపావాక్యమునకు సాక్ష్యమిప్పించుచుండెను. మన ప్రభువు నమ్మదగినవాడు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తన మీద పరిపూర్ణమైన విశ్వాసము ఉంచితే వెలుపల జరుగుతున్న యుద్ధాలు పోరాటాలను లక్ష్య పెట్టుకొని తమ మీద పెట్టుకుంటున్న పగలను చూసి బెంబేలెత్తిపోయి ఏ రాజకీయాన్నో ఏ ప్రభుత్వాన్నో ఆశ్రయించక పరలోక ప్రభుత్వాన్ని, పరలోక దేవుణ్ణి ఆశ్రయించి ఆయన మీద ఆనుకొని
దేవుని కొరకు నిలబడితే, బహుకాలం ఉండడానికి నిశ్చయించుకుంటే వారి చేత సూచక్రియలు అద్భుతాలు చేయించి తన కృపావాక్యానికి సాక్ష్యం ఇచ్చాడట. ఈరోజు ఏం జరుగుతుంది? కొంతమంది రాజకీయ నాయకులు పరిచయం ఉంటే మన ఏరియాలో బాగుంటుంది, మన మీద అసలే వ్యతిరేకత ఉంది. రాజకీయ నాయకుల్ని మన పక్కన నిలబెట్టుకుందాం. మనం చేసే క్రిస్మస్ పండుగలలో, మనం చేసే ఆరాధనలో వాళ్ళని కూడా పిలుద్దాం. పనిలో పని వాళ్ళ సపోర్ట్ కూడా మనకు దొరుకుతుంది. అసలే భారతదేశం విగ్రహారాధన ఎక్కువగా ఉండే దేశం, 80% పైగా, 90% పైగా. ఊరి నుండా వ్యతిరేకులే, వారు మన మీద పగబెట్టుకుని ఉంటారు. రాజకీయ నాయకులకి మన ఓట్లు కావాలి, వాళ్ళకి మన అవసరం ఉంది, మనం కూడా వాళ్ళని వాడుకుందాం. ఏమిటి సార్ ఈ మ్యాజిక్ లాజిక్? ఏమిటి ఈ ఒక క్యాలిక్యులేటెడ్ మినిస్ట్రీ? ఏంటిది? వారు నిజంగా వారు ప్రభు కొరకు ఇచ్చే సాక్ష్యం అది నిజమేనంటారా? ఏం జరుగుతుంది పరిచర్యలో? మొదటి శతాబ్దంలో ఏం జరిగింది? ఓహో, అక్కడ పొలిటీషియన్స్ పౌలుకి ఫేవర్గా లేరునే? ఏమండి, సహోదరుల మీద పగ పుట్టించేశారండి. అయినప్పటికీ వారు ఆనుకున్నది ఈ లోకములో ఉండే ప్రభుత్వాల మీదో కాదు, మనుషుల మీదో కాదు, నాయకుల మీదో కాదు, లేదా రాజ్యాంగాల మీద కాదు, కానీ వారు ఆనుకున్నది ప్రభువుని ఆనుకున్నారు. పరిచర్యకు బేస్ లైన్ ఏంటి? ప్రభువుని ఆనుకున్నారు. ఆనుకోవడం అంటే ఏంటి? మనకు నడుములు నొప్పొస్తే, మనం కూర్చోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, లేదా నిలిచోలేని పరిస్థితిలో ఉన్నప్పుడు, ఒక గోడ కానీ ఏదన్నా ఆసరా ఉంటే మనం దానిని ఆనుకొని సేద తీరుతాం. కొన్ని సందర్భాల్లో కింద కూర్చున్న సంఘాలలో, కింద కూర్చుని ప్రభువుని ఆరాధించే సంఘాల్లో కొందరు మాత్రం అందరికంటే ముందొచ్చి వారు గోడను ఆనుకొని వెనక్కు కూర్చొని సేద తీరుతూ ఉంటారు. అంటే ఆనుకోవడం అంటే ఏంటి? రిలాక్సేషన్. ఏమండి, మీరు ప్రభుత్వాలను ఆనుకుని, రాజకీయ నాయకులను ఆనుకుని ఎంత పరిచర్య చేయగలిగారు మీ ప్రాంతంలో? ఒకవేళ వారిని ఆనుకొని పరిచర్య చేసినా అది బూడిదలో పోసిన పన్నీరు అయిపోతుంది. ప్రభువుని మాత్రమే ఆనుకొని చేసే పరిచర్య, ఎంతమంది పగవారు ఉన్నప్పటికీ ప్రభువుని మాత్రమే ఆనుకొని చేసే పరిచర్య. ఇప్పుడు నేనుంటున్న హోటల్లో కూడా నేను నమ్ముతున్న విశ్వాసానికి 100కు 100% వ్యతిరేకులు. నేను ఇక్కడ ఈ విధంగా వాక్యం ప్రకటిస్తూ ఉంటే, ఏంటి ఆ వ్యక్తి ఏదో మాట్లాడుతున్నాడు అని తెలుగు భాష తెలిసిన వారిని పిలిపించి మరి విని నేనేం ప్రకటిస్తున్నానో విని వారు మాట్లాడుకుంటున్నారు. డెఫినెట్గా వారికి నా మీద ఏదో ఒక భయంకరమైన ఉద్దేశం ఉంటుంది. నో ప్రాబ్లం. మనం ఆనుకునేది ఈ లౌకిక సంబంధమైన శక్తి, బలము, అధికారము కాదు, కానీ ఏదో బ్రతికేయడానికి అవసరమైనంత సాగిపోవడానికి అవకాశాన్ని మనం ఆనుకోవడం కాదు, కానీ ప్రభువుని ఆనుకొని ధైర్యముగా మాట్లాడుతూ అక్కడ బహుకాలము గడిపినట. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అందుకే నమ్మదగినవాడు, తనను ఆనుకుని వారిని సిగ్గుపరచని దేవుడు. తన ద్వారా ప్రకటిస్తున్న కృపావాక్యమునకు సాక్ష్యం ఇవ్వాలనుకున్న దేవుడు. ఆ సాక్ష్యము ఏ విధంగా ఇచ్చాడు తెలుసా? మనం మాత్రం నోటితో సాక్ష్యం ఇస్తాము, కానీ ఆయన ఇచ్చే సాక్ష్యము సూచక క్రియలతోనూ అద్భుతములు చేయించి తన కృపావాక్యమునకు సాక్ష్యం ఇప్పించుచుండెను. ఆ పట్టణపు జనసమూహములు భేదములు పుట్టగా కొందరు యూదుల పక్షమునుగాను కొందరు అపోస్తుల పక్షముగాను ఉండిరి. మరియు అన్యజనులకును యూదులను తమ అధికారులతో కలిసి వారి మీద పడి వారిని అవమానపరిచి రాళ్ళు రువ్వి చంపవలనని యుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అక్కడ బహుకాలము పరిచర్య చేసిన తర్వాత రాళ్ళు రువ్వి చంపాలని డిసైడ్ అయిపోయారట. అప్పుడు వారు ఆ సంగతి తెలుసుకుని దేవుని ఇచ్చిన కృపను బట్టి లుకయోనియాలో పట్టణములకు, లుస్త్రకును, దెర్బేకును చుట్టుపట్లనున్న ప్రదేశములకు పారిపోయి అక్కడ సువార్త ప్రకటించుచుండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అక్కడి నుంచి మళ్ళా బయలుదేరి లుస్త్రకును, దెర్బే ప్రాంతాలకు వెళ్ళి సువార్తను
ప్రకటించారట. అమ్మో, రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు. ఇక అయిపోయిందిలే మిషనరీ పరిచర్య, ఇంకా ఇంటికి వెళ్ళిపోదాం అనుకోలేదు. నాకు చాలా సందర్భాలు తెలుసు. 10-15 రోజులు మిషనరీ ప్రయాణానికని వెళ్తారు. ఆ 15 రోజుల్లో దేవుడు ఆకాశాన్ని భూమిని తలకిందులు చేస్తాడని ఎక్స్పెక్ట్ చేసి వెళ్తారు. తాము వెళ్ళడంతోటే అద్భుతాలు సూచక్రియలు చేస్తారని ఎదురు చూస్తారు. 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు చూసిగా ఇక అలిసిపోతారనమాట. అలిసిపోయి వెనక్కి వెళ్ళిపోవడాన్ని కూడా కొంతమంది నిర్ణయం తీసుకుంటారు. ప్రభువు నమ్మదగినవాడు. వారు ఆ నిర్ణయం తీసుకునే లోపులోనే వారితో నేనున్నాను అనే సాక్ష్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు లుస్త్రలో ఒక అద్భుతమైన కార్యాలు జరిగించాడు. బలహీన పాదములు కలిగిన వాడు ఉండగా వాడు పుట్టినది మొదలుకొని కుంటివాడై ఎన్నడూను నడవలేక కూర్చుండి ఉండేవాడు. హిజ్ లైఫ్ టైం డిజేబుల్డ్ పర్సన్, లైఫ్ టైం. అటువంటి వ్యక్తి అతడు పౌలు మాటలాడుట వినెను. ఏం మాట్లాడి ఉంటాడు? నీకు కాళ్ళు ఇస్తాడు అని మాట్లాడి ఉంటాడా? లేదు. యేసుక్రీస్తు ప్రభువారి విషయంలో దేవుని కృపావాక్యాన్ని ప్రకటిస్తూ ఉండగా ఆ బలహీన పాదములు కలిగిన వాడు విన్నాడు. పౌలు అతని వైపు తేరిచూచి స్వస్థత పొందుటకు అతనికి విశ్వాసం ఉండేనని గ్రహించి, నీ పాదములు మోపి సరిగా నిలువమని బిగ్గరగా చెప్పినప్పుడు అతడు గంతులు వేసి నడువసాగెను. ఇక్కడ పౌలు గారు తన మీద చేతులుంచడం కానీ గొప్పగా ప్రార్థన చేయడం కానీ చేయలేదు. కానీ తనలో ఉండే విశ్వాసాన్ని చూసి చెప్పిన మాట ఏంటంటే, నీవు నిలబడి నీవు పాదములు మోపి సరిగా నిలువుము. ఎలా నిలబడతాడండి? పుట్టినది మొదలుకొని కృంటివాడై ఎన్నడూనూ నడవలేక కూర్చుని ఉండేవాడిని ఎలా నడవమని చెప్తాం సార్? కుంటివారిని నడవమని ఎలా చెప్తారండి? గుడ్డి వారిని చూడమని ఎలా చెప్తారు? చెవిటి వారిని వినమని ఎలా చెప్తారు? పౌలు యొక్క మినిస్ట్రీ చూసారా? పుట్టినది మొదలుకొని కుంటివాడైన వానితో మాట్లాడిన మాట ఏంటంటే, నీ పాదములు సరిగా నిలిపి మోపి నడుము అన్న వెంటనే అతనికి బలము కలిగి గంతులు వేసి నడవసాగాడు. అసలు చూడండి ఎంత కాంట్రరీయో. బహుగా పుట్టినప్పటి నుంచి కూర్చున్నాడట, ఇప్పుడు గంతులు వేసి నడవసాగాడట. ఏమి నడవసాగానంటే అయిపోయేది కదా, కానీ గంతులు వేయించాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. నిజంగానే ఆత్మీయ ప్రయాణంలో అయినా ఈ జీవన పోరాటంలో అయినా నడవలేక, జీవించలేక, బ్రతకలేక, అవమానాన్ని భరించలేక, శ్రమలను భరించలేక, జీవితమే వ్యర్థమనుకొని ఇంత వయసు వచ్చినా మన జీవితంలో వెలుగు అనేదే లేదు. నేను పుట్టినప్పటి నుంచి నేను సంతోషం అంటే నేను ఎరగను. ఏదో నా జీవితం గడిచిపోతూ ఉంది. అవసరమైనవి వస్తూ ఉన్నవి, వెళుతున్నాయి. నా బ్రతుకంతా బుగ్గిపాలైపోయింది. నేను శ్రమల కొరకే పుట్టానేమో, నా జీవితం దీని కొరకేనేమో, నా జీవితకాలంలో ఎప్పుడూ సరిగా నడిచిన అనుభవం లేదు, నా జీవితకాలంలో ముందుకు సాగిన అనుభవం లేదు అని నిరాశపడుతున్నాడేమో ఆ బలహీన పాదములు కలిగిన వాడు. పౌలు చెబుతున్న మాటకు లక్ష్య పెడతా ఉన్నాడు. పౌలు చెప్పిన మాట, యేసుక్రీస్తు నిన్ను స్వస్థపరుస్తున్నాను అనలేదు, కానీ ఒకటే ఒక మాట మాట్లాడాడు. నీ పాదములు సరిగా నిలిపి నడువుము అన్నప్పుడు ఆ బలహీన పాదములు కలిగిన వాడు గంతులు వేస్తూ నడవసాగినట్టుగా మనం దేవుడి వాక్యాన్ని చూస్తున్నాం. జనసమూహములు పౌలు చేసిన దాన్ని చూసి లుకయోనియా భాషలో దేవతలు మనుషుల రూపము తాల్చి మన యొద్దకు దిగి వచ్చిన్నారని కేకలు వేసి బర్నబాకు ద్విపతి అనియు పౌలునకు ముఖ్య ప్రసంగి అయినందున హెర్మే అనియు పేరు పెట్టిరి. అక్కడ ఉన్న ప్రజలెవరో తెలుసా? యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన వారు కాదు, లేదా మెస్సయ్య కోసం ఎదురు చూసే యూదులు కాదు. ఇక వారి దగ్గర ప్రసంగం చేయడానికి ధర్మశాస్త్ర గ్రంథంలోని ప్రవక్తల లేఖనాలు లేవు. యూదుల మందిరాల్లో పెడితే మాత్రం గబగబా బైబిల్ తీసి బైబిల్లో రెఫరెన్స్ చెప్పేవాడు. కానీ అన్ని జనులు కదా వీడు,
విగ్రహారాధన క్రమం కింద ఉన్నవాళ్ళు, వీరు పూజించేది దేవుడని వారు ఎంతో ఆశ కలిగి ఎన్నో వందల సంవత్సరాలు వాటి మీద ఆధారపడుతున్నవారు. వారికి బైబిల్ ధ్యానం చేయడానికి అవకాశం ఉండదు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మీరు ఒక ఊరికి వెళ్ళండి, ఆ ఊరిలో ఒక్క క్రైస్తవుడు కూడా లేడు. ఎగ్జాంపుల్గా సంఘమే లేదు. అక్కడ మీరు ఏ బైబిల్ బోధిస్తే ఎవడికి అర్థమవుతుంది? మనం కామన్ సెన్స్ కూడా ఉపయోగించి పరిచర్య చేయాలి కదా మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. కామన్ సెన్స్, హోలీ స్పిరిట్ గాడ్ ఒక పక్క సంగతి పెడితే వీ హ్యావ్ టు వర్క్ విత్ ఎ సెన్స్ ఆఫ్ గాడ్. చూడండి, అపోస్తలుడైన పౌలు గారు యూదుల సమాజ మందిరానికి వెళితే గొప్ప ప్రసంగం చేస్తాడు. అబ్రహాము దగ్గర మొదలెడతాడు, లేదా మోషే దగ్గర మొదలెడతాడు, యోసేపు దగ్గరకు వస్తాడు, దావీదు దగ్గరకు వస్తాడు. దావీదు గర్భవాసంలో క్రీస్తును ప్రకటిస్తాడు, ఆయన మరణాన్ని ప్రకటిస్తాడు, ఆయన సమాధిని ప్రకటిస్తాడు, ఆయన పునరుద్ధానాన్ని ప్రకటిస్తాడు. అన్యజనులకు ఏమర్థం అవుతాయి ఇవన్నీ? అన్యజనులకు అర్థమయ్యేది ఏంటో తెలుసా? కడుపే వారి దేవుడు. యూదులకు కడుపు దేవుడు కాదు. యూదులకు ఎవరు దేవుడు? యెహోవా దేవుడు. ధర్మశాస్త్రమును ఇచ్చిన దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడు వారికి. సృష్టికర్త అయిన దేవుని పెంపకంలో పెంచబడుతున్నవారు. యెహోవా నా కొండ, కోట, శైలము, దుర్గము, కేడము, నా కాపరి అని వారు ఆరాధిస్తూ, కీర్తనలు పాడుతూ, యాత్రలు చేస్తూ, దేవుడిచ్చిన ధర్మశాస్త్రం ఉన్నప్పటికీ గైకను లేక చెతికిలు పడుతున్నవారు. వారి దగ్గరికి వెళ్ళి దేవుడు వాక్యము వారి చేతుల్లో ఉండే గ్రంథాన్ని విప్పి చెబితే వారికి అర్థమవుతుంది. ఎందుకంటే వారి దేవుడు యెహోవా దేవుడు కాబట్టి వారు వినేదానికి అవకాశం ఉంటుంది. అన్యజనుల దగ్గరికి వెళ్ళి నువ్వు లాజర్ అంటే వాళ్ళకి నవ్వు వస్తుంది, అబ్రహాం అంటే వాళ్ళకి నవ్వు వస్తుంది, యాకోబు అంటే వాళ్ళకి నవ్వు వస్తుంది. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నేను హిందువుగా 30 ఇయర్స్ పెరిగి పెద్దవాడినయ్యాను. నా జీవితంలో మత్తయి అన్న ప్రతిసారి నవ్వింటానేమో. మత్తయి సువార్త అంటే పగలబడి నవ్వింటాను నేను. యాకోబు అంటే పగలబడి నవ్వుంటాను నేను. జీవరత్నం అంటే నవ్వుకున్నాను నేను. ఏమండి, వారికి ఇవన్నీ అర్థం కావు. ఎందుకంటే వారి జీవితకాలంలో ఎప్పుడు కూడా అవి విన్న సందర్భాలు లేవు. వారు దేవుని గ్రంథాల మీద ఆధారపడిన పరిస్థితులు ఎన్నడూ లేవు. వారు హైందవులైనప్పటికీ వారి కళ్ళతో భగవద్గీతను చూసిన సందర్భం కూడా ఉండుండదు. నేను 30 ఇయర్స్గా హిందూగా ఉన్నప్పుడు నేను హైందవ భక్తిలో ఉండే భగవద్గీతనే నేను 30 సంవత్సరాల వయసులోంత వరకు కూడా ఎప్పుడు నా కళ్ళతో నేను చూసి ఎరగను. వారి ఎదుగుతున్న క్రమాల్లో వారికి ఒక ఆలోచన ఉంది, దేవుడని ఒక ఆలోచన ఉంది, దానికి సంబంధించిన ఆరాధన క్రమం ఉంది. కానీ వారికి లేఖనముల యందు ఆలోచన కలిగి ఉండాలనే ఉద్దేశం వారికి ఉండదు. వారి దగ్గరికి వెళ్ళి మీరు బైబిల్ స్టడీ చేస్తే వారికి ఏమర్థమవుతుంది? అందుకే ఇతను అపోస్తలుడైన పౌలు గారు చూడండి, లుస్త్రలో వచ్చాడు. అక్కడ బైబిల్ ప్రసంగం చేయడానికి అక్కడ యూదులు ఎవరు లేరు, వారికి ధర్మశాస్త్రం ఉన్నోళ్ళు ఎవరు లేరుగా. తన దగ్గర ఉన్నది ఒకటే ప్రకటిస్తూ ఉన్నాడు, ఆలోచిస్తూ ఉన్నాడు. తన దగ్గర ఉన్న ఒక అద్భుతమైన కృపను బట్టి అన్యజనుల మధ్యలో ప్రభువు యొక్క కృపా సువార్తకి సాక్ష్యం ఇవ్వడానికి అనుకూలంగా ఒక అద్భుతము వారి జీవితం మధ్యలో జరిగించాడు. ఒక సూచక్రియ జరిగించాడు. పుట్టినది మొదలుకొని ఎప్పుడు కూడా నడవలేక కూర్చుండి ఉన్న వ్యక్తితో పెద్ద ప్రసంగం చేయలేదు. ఆదాము నుంచి క్రీస్తు వరకు ప్రసంగం చేయలేదు. కానీ నీ పాదములు సరిగా నిలిపి నడువుము అన్నాడు. we should follow the Bible sequence. We should follow the classification strategy of the leaders who done the ministry in first century. మొదటి శతాబ్దంలో దైవజనులు ఏ పంథాలో వారు ప్రయాణించారో ఆ పంథాలో మనం నడవాలి. అందుకే కదా సత్యవాక్యమును సరిగా విభజించి ప్రకటించండి. మనం ఏం చేస్తామంటే క్రైస్తవుల దగ్గర ఆశీర్వాదాల గురించి మాట్లాడతాం, క్రైస్తవుల దగ్గర అద్భుతాలు, సూచక్రియలు, మహత్కార్యాల గురించి మాట్లాడతాం, అన్ని జైళ్ళ దగ్గరికి వెళ్ళి బైబిల్ గురించి మాట్లాడతాం. ఏమండి, క్రైస్తవులకు కావాల్సింది దేవుడి వాక్యం.
వారు ఇప్పుడు క్రైస్తవులు అయిపోయారు, దేవుని బిడ్డలు అయిపోయారు. వారికి ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు వారి చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు ప్రభువును అంగీకరించి వారు ప్రభు నామంలో బాప్తిజం పొంది వారు క్రైస్తవులుగా పేరు పొంది సమాజంలో పిలిపించబడుతున్నారు. వారికి ఇప్పుడు కావాల్సింది, వారికి ఆల్రెడీ సువార్త అందింది. వారికి ఆల్రెడీ యేసుక్రీస్తు మరణ సమాధి పునరుద్ధానం మీద గురింది. వారు ఆల్రెడీ క్రిస్మస్ సెలబ్రేట్ చేస్తారు. ఎప్పుడు వారు ఆల్రెడీ గుడ్ ఫ్రైడే సెలబ్రేట్ చేస్తారు. వారు ఆల్రెడీ ఈస్టర్ సెలబ్రేట్ చేస్తారు. వారి ముందు నీవు దేవుని వాక్య ప్రసంగం చెబితే వారికి అర్థమవుతుంది. వారి హృదయాలోచనలు బయలుపరచబడి వారి జీవితం ప్రభువులో కట్టబడడానికి అవకాశం దొరుకుతుంది దేవుని ప్రజల ముందు. కానీ అన్ని జనులకి మనం బైబిల్ ప్రసంగం చేస్తే వారికి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. నేను చెప్తున్నాను కదా, మనం ఈ విధంగా ప్రసంగం చేస్తే వారికి ఒక్క ముక్క కూడా అర్థం కాదు. వారి ఉద్దేశం ఏంటంటే కడుపే వారి దేవుడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వారి దగ్గరికి వెళ్ళి మనం ఒక అత్యద్భుతమైన ప్రణాళిక కలిగి పరిచర్య చేస్తే దేవుడు తన కృపా వాక్యమునకు సాక్ష్యమిస్తాడు. సాక్ష్యం కలిగిన ప్రజలకి దేవుడు వాక్యమిస్తే, వాక్యం లేని ప్రజలకి సాక్ష్యమిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఇప్పుడు ఈ అద్భుతం జరిగిన తర్వాత వారు షాక్ అయిపోయారు. షాక్ ఏమంటున్నారు తెలుసా? వారు లుకేమియా భాషలో దేవతలే మనుషుల రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చినారని కేకలు వేసి, ఇక చూడండి పరిస్థితి. వారి ముందు అద్భుతం చేస్తే ఏమన్నారు వాళ్ళు? మరి ఏ నామములో అపోస్తలుడైన పౌలు అద్భుతం చేశాడో వారు ఆ నామాన్ని గుర్తించలేదు. కానీ వారు ఏ నామాన్ని జ్ఞాపకం చేసుకుంటారు? మన దేవతలు మనుష్య రూపము దాల్చి వేశారు అని. వారు మా దేవతలు మనుషుల రూపం దాల్చి మన యొద్దకు దిగి వచ్చారని కేకలు వేసి బర్నబాకు ద్విపది అని పేరు పెట్టారట. పౌలుకి మరి హెర్మే అని పేరు పెట్టారట. మరి పట్టణములకు ఎదురుగా ఉన్న ద్విపది యొక్క పూజారి ఎడ్లను పూదండలను ద్వారముల యొద్దకు తీసుకువచ్చి సమూహముతో కలిసి బలి అర్పించవలనని ఉండెను. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎప్పుడు కూడా క్రైస్తవుడు ఎందుకు పని చేయాలో చెప్పనా? క్రైస్తవుడు ప్రార్థించాడు. ఒక్క మాట వినండి దయచేసి. మీరు భారంగా ప్రార్థిస్తున్నారు. ఒక ఊరిని లక్ష్యం పెట్టుకొని ప్రార్థిస్తున్నారు. ఒక ఊరిలో ఒక 100 కుటుంబాలు ఉన్నాయి. ఆ ఊరిలో ఒక గది పట్టుకొని ప్రార్థిస్తున్నారు. మీరు ప్రార్థిస్తున్నారు, అయ్యా మా ఊరిలో ప్రజలకి రక్షణ లేదు, మా ఊరిలో ప్రజలకి సరిగా తిండి లేదు, మా ఊరిలో ప్రజలకి సరిగా ఆరోగ్యం లేదు. దేవా వారి యందు దయ చూపించండి, దేవా వారి ఎడల కరుణ చూపించండి, దేవా వారిని దర్శించండి అని మీరు ప్రార్థిస్తే దేవుడు మీ ప్రార్థన విని వారి రోగం బాగు చేశాడు అనుకోండి, వాళ్ళ కుంటితనాన్ని అవిటితనాన్ని బాగు చేశాడు అనుకోండి, వాళ్ళు ఏమనుకుంటారండి? వారు నమ్మే దేవుళ్ళు వారిని కనికరించారనుకుంటారు. ఇక్కడ జరిగింది అదే. పౌలు ఆ పుట్టు కుంటివాడితో నీ పాదములు సరిగా మోపమంటే అక్కడ ఒక అద్భుత కార్యం జరగగానే ఏమన్నారు వాళ్ళు? యేసునామంలో అద్భుతం జరిగిందని వాళ్ళు చెప్పలేదు. ఎందుకంటే వాళ్ళకి యేసునామము పరిపూర్ణంగా ప్రకటింపబడలేదు. వాస్తవానికి యేసునామంలో నడుము అనలేదు. ఇక్కడ జస్ట్ యేసునామము వాడకుండా నీవు లేచి నిలవము అన్నాడు. యేసునామం ఆయన మనసులో ఉంది, ప్రజల చెవులలో యేసునామం వెళ్ళలేదు. అక్కడ అద్భుతం జరగగానే దేవతలు మనుష్య రూపం దాల్చారని వాళ్ళకి పేర్లు పెట్టేసి ఆ ద్విపది అనే పూజారి కూడా ఎడ్లను తీసుకొచ్చి దేవతలకు బలి ఇచ్చినట్లుగా పౌలుకు బర్నబాకు బలి ఇవ్వడానికి సిద్ధపడిపోయారు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఎందుకు క్రైస్తవుడు ఫీల్డ్లో ఉండాలో తెలుసా? ప్రార్థన గదిలో నుంచి బయటికి రావాలి. నీవు ప్రభువుకు ప్రార్థన చేస్తే గదిలో వెళ్ళి తలుపేసుకొని ప్రార్థన చేయాలి, కానీ ప్రజలు రక్షింపబడుట కొరకు బయటికి వెళ్ళి పరిచర్య చేయాలి. ఎందుకు అపోస్తలుడైన పౌలు అంత్యకోయలో ఉండి ప్రార్థనా వీరుడుగా 48 గంటల ప్రార్థన, 60,000 గంటల ప్రార్థన ఎందుకు చేయలేదు? ఎందుకండి? కష్టాల ద్వారా, శ్రమల ద్వారా, ఇరుకుల ద్వారా, ఇబ్బందుల ద్వారా, రాళ్ల దెబ్బలను సహించినా కూడా, పగబెడుతున్నారన్న సహించినా కూడా, పారిపోతూ కూడా సువార్త పనిని ఎందుకు జరిగించారంటే, నీవు యేసునామములో పలికినప్పుడు అక్కడ జరిగిన కార్యములను బట్టి
వారి జీవితంలో వారు కలిగిన దేవతలు పక్కకి వెళ్ళిపోయి యేసునామం వారి జీవితంలోనికి వస్తుంది. మీకు తెలుసో లేదో, ప్రపంచంలో 40-50 దేశాలలో ప్రజలు అంగలారుస్తూ ఉంటే పరమునకు చేరుతూ ఉన్నాయి. ప్రభువుకి వారి ప్రార్థనలు వినాలనుంది, ప్రభువుకి వారి మొరలు వినాలనుంది. సమస్య ఏంటంటే క్రైస్తవుడు వెళ్ళి సువార్త చెప్పకుండా వారు మొరను వింటే వారికి జరిగిన కార్యము, వారు నమ్ముతున్న దేవీ దేవతలకు మహిమను ఆపాదించి వాళ్లకు బలుడిస్తారు. అందుకే క్రైస్తవులారా, మిమ్మల్ని హింసిస్తారు, మీ మీద చెడ్డ మాటలు పలుకుతారు, మీ మీద కుడి చెంప మీద కొడితే ఎడమ చెంప చూపించండి. మిమ్మల్ని దేహమును చంపు వారికి భయపడకండి, కానీ ఆత్మను దేహమును నరకములో పడివేవాడికి భయపడండి. క్రైస్తవుడు అయినడా సద్భక్తితో బ్రతకను ఉద్దేశించి వారందరూ హింస పొందుదురు. ఎందుకు ఇవన్నీ మాటలంటే, క్రైస్తవుడు కదము తొక్కి ప్రభువు నామం ఎరగని ప్రజల మధ్యలో పరిచర్య చేయాలి. ఈరోజు జరుగుతుంది ఏం తెలుసా? 90% పరిచర్య క్రైస్తవుల మధ్య పరిచర్య జరుగుతుంది. కేవలం 10% మందే క్రైస్తవేతరుల మధ్య జరుగుతుంది. ఈ 10% కూడా క్రైస్తవ సంఘాలు ఉన్న ప్రాంతాల్లోనే పరిచర్య జరుగుతుంది. కేవలం 1%, 2% క్రీస్తు నామమే ఎరగని చోట్ల పరిచర్య జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా నేను మాట్లాడుతున్నాను. ప్రపంచవ్యాప్తంగా సువార్త పరిచర్య జరిగే స్టాటిస్టిక్స్ మాట్లాడుతున్నాను. యేసు ప్రభువు నామము వెళ్ళడానికి అవకాశమే లేని, ఎప్పుడు వినని ప్రాంతముల్లో పరిచర్య జరిగేది కేవలం 1%. సో కాల్డ్ మినిస్టర్స్ అందరూ క్రైస్తవుల మధ్య బైబిల్ బోధకులుగా ఉండడానికి ఇష్టపడతారు. ఎంత బైబిల్ విన్నా వీళ్ళు మారరు. మీకు తెలుసా విషయం? నేను మారానా? మనం మారామా? ఎంత బైబిల్ విన్నా మనం మారం, కానీ దేవుడి కొరకు మన జీవితాన్ని అర్పిస్తే కానీ మనం మారం. మనోళ్ళకి ఏంటంటే క్రైస్తవులకి బైబిల్ బోధించడం బాగా అలవాటు, బాగా ఇష్టం. 100కి 90 మంది అదే పని చేస్తారు. క్రైస్తవేతరుల మధ్య కూడా సంఘాలు ఉండే దగ్గర పనిచేస్తారు, కానీ క్రైస్తవుడే సాక్ష్యం లేని దగ్గర పనిచేయరు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, క్రైస్తవుల కంటే ఒక దిక్కుంది, వారి మొరను ఆలకించే దిక్కుంది. గాఢాంధకార లోయలలో నేను ప్రయాణించినను నాకు భయము కలగదు. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండజేయును, శాంతికరముల జలముల యొద్దకు నన్ను నడిపించును. యోసేపును ఇనుము బాధించినప్పటికీ, సంకెళ్ళు బాధించినప్పటికీ, ఒకానొక దినమున యోసేపు ప్రధానమంత్రి అయ్యాడు. సింహాల బోనులో ఉండే దానియేలు రక్షింపబడి బయటకు వచ్చి తన జీవితాన్ని కొనసాగించాడు అనే ఒక ఆదరణ మాటలు మనకున్నాయి, క్రైస్తవులకున్నాయి. వారి మధ్య పరిచర్య ఎంత ఎక్కువ చేసినా చేయకపోయినా వారికి దేవుని కృపావాక్యం ఉంది. వారి ఎదుట మేఘం వలె సాక్షులు ఉన్నారు. సాక్ష్యం ఉంది ప్రియులారా. వారికి ఏదో ఒక ఆధారం ఉంది. వారు ప్రభువుని ఆనుకోవడానికి ఏదో ఒక అవకాశం ఉంది. అన్యజనులు ఆనుకోవడానికి ఏ అవకాశం ఉంది ప్రియులారా? వారు ప్రార్థించే దేవీ దేవతలు వారి మొరను వినరనే విషయం నాకు తెలుసు, వారికి కూడా తెలుసు. అయినా కూడా మన కర్మకి మనమే బాధ్యులము. ఏ జన్మలో మనము ఏ పాపం చేశామో ఆ పాపము మనం ఇప్పుడు అనుభవిస్తున్నామని కాంప్రమైజ్ అవుతూ ఆశ లేక, నిరాశతో, నిస్పృహతో, కన్నీళ్లతో, అవమానాలతో కృంగిపోతున్న ప్రజల దగ్గరికి వెళ్ళి యేసు ప్రభు నామంలో ఆయన ప్రేమను, సృష్టికర్త వారిని దగ్గరకు చేర్చుకుంటున్న విధానాన్ని ప్రకటించాలంటే ప్రభువును ఆనుకుని ధైర్యంగా వాక్యాన్ని ప్రకటించాలి. పగ పెట్టుకున్నా, రాళ్ళు రువ్వి చంపాలని ప్రయత్నించిన, అవసరమైతే ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి వెళ్ళి ప్రభువు కొరకు ప్రతిష్ఠించుకొని మనం పరిచర్య చేస్తే దేవునికి స్తోత్రం కలుగునుగాక. దేవుడు అద్భుతాల సూచక్రియల ద్వారా తన కృపావాక్యానికి సాక్ష్యం ఇప్పించి వారి మధ్య దేవుని యొక్క సాక్ష్యాన్ని తీసుకెళ్తాడు. వారి కన్నీరు తుడవడానికి దేవుడు ఒక అవకాశాన్ని మన జీవితాల ద్వారా ఇస్తాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అప్పుడు పౌలు బర్నబా ఈ సంగతులు విని తమ వస్త్రములు చించుకొని సమూహంలోనికి చొరబడి, అయ్యలారా, ఈ వ్యర్థమైన దానిని విడిచిపెట్టి ఆకాశమును, భూమిని, సముద్రమును, వాటిలో ఉండు సమస్తమును సృజించిన జీవము గల దేవుని వైపు తిరుగుడని వారికి ప్రకటించాడు.
వారికి సువార్త ప్రకటించాడు. వారికి సువార్త ఏమని ప్రకటించారు? జీవము గల దేవుని వైపు తిరగండి అని సువార్త ప్రకటించారు. మరి క్రైస్తవులకి ఏమని ప్రకటిస్తారు సువార్త? నీ కష్టాలన్నీ తీరుస్తాడని ప్రకటిస్తారు. అన్యజనులకే దిక్కు లేదు. అన్యజనులకి ఏమని ప్రకటించారు? జీవము గల దేవుని వైపు తిరుగుడని ప్రకటించారు. అన్యజనులకే ఆ ప్రకటన ప్రకటిస్తే దేవుని బిడ్డలకి ఏమని ప్రకటించాలి? దేవుని బిడ్డలకి ఏమని ప్రకటించాలి? పట్టజాలని ఆశీర్వాదాలు కుమ్మరిస్తాడని చెప్పిన ఆశీర్వాదమే 100 సార్లు ప్రకటించాలా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒకసారి ఆలోచించండి. ఇక్కడ అంటున్నాడు, ఆయన గత కాలంలో సమస్త జనులను తమ తమ మార్గములందు నడవనిచ్చెను. అయినను ఆకాశము నుండి మీకు వర్షమును ఫలవంతమైన ఋతువులను దయచేయచు ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయములను నింపుచు మేలు చేయుట చేత తన్ను గూర్చి సాక్ష్యము లేకుండా చేయలేదని బిగ్గరగా చెప్పిరి. ఎంత మంచి మనస్సాక్షి కలిగిన పౌలండి. యేసు ప్రభువు నమ్మితేనే మీకు ఆశీర్వాదం అన్నాడా? యేసు ప్రభువు నమ్మితేనే మీకు ఉద్యోగం వస్తుంది అన్నాడా? ఏమన్నాడు ఇక్కడ? గతకాలమందు సమస్త జనులను తమ తమ మార్గముల యందు దేవుడు నడవనిచ్చాడు. విగ్రహాన్ని పూజిస్తావా? సరే, పూజించుకో. రాయిని పూజిస్తావా? పూజించుకో. నువ్వు చెట్టును పూజిస్తావా? పూజించుకో. మనిషిని పూజిస్తావా? పూజించుకో. నీ ఇష్టం. తమ తమ మార్గముల యందు నడవనిచ్చెను. అయినను తనను గూర్చి సాక్ష్యము లేకుండా చేసేదానికి కారణం ఏంటో తెలుసా? ఆకాశము నుండి వర్షాన్ని ఫలవంతములైన ఋతువులను దయచేస్తూ ఆహారమును అనుగ్రహించుచు ఉల్లాసముతో మీ హృదయాల్ని నింపాడు, మేలు చేశాడు. జీవము గల దేవుడిని మీరు ఎరగనప్పటికీ, జీవము గల దేవుణ్ణి మీరు ఆరాధించినప్పటికీ, జీవము గల దేవుని వైపు మీరు తిరగనప్పటికీ, గతకాలమందు మీ మార్గాల్లో మిమ్మల్ని నడవనిచ్చాడు. మీ మార్గాల్లో మీరు నడిస్తే ఆ మార్గము మీకు ఆహారం ఇవ్వలేదు, ఆ మార్గము మీకు వర్షం ఇవ్వలేదు, ఆ మార్గము ఋతువులు ఇవ్వలేదు మీకు, ఆ మార్గము మీ హృదయంలో సంతోషం ఉంచలేదు, ఆ మార్గము మేలు చేయలేదు. కానీ ఈయనే మార్గమై మీకు మేలు చేశాడు. ఆ మేలు చేయటం ద్వారా మీ మధ్యలో సాక్ష్యం ఉండకుండా ఆయన చేయలేదు అని బిగ్గరగా చెప్పాడు. నిజంగానే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్పాడు? ఆయన నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపించి ఫలములు దయచేయుచున్నాడు అని దేవుడు వాక్యం చెప్పింది కదా. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అని దేవుడు వాక్యం చెప్పింది కదా. అందుకే ఆయన ఫలములను ఋతువులను దయచేశాడు, సంతోషాన్ని నింపాడు, ఉల్లాసంతో మంచి హృదయంతో వారికి మేలు చేయించు వచ్చాడు. ఇప్పుడు వారు సువార్త అందాల్సిన పరిస్థితి వచ్చింది. వారు మేలు పొందారు, వారి అవసరాలన్నీ తీరినాయి, సంతోషంతో ఉన్నారు, ఉల్లాసంతో ఉన్నారు. అయినప్పటికీ వారికి ప్రభు యొక్క సువార్త వారికి అందవలసి ఉంది. వారు వ్యర్థమైన వాటిని వెంబడిస్తున్నారు. వ్యర్థమైన వాటిని వెంబడించే క్రమంలో వారికి ఫలాలు వస్తున్నాయి, ఋతువులు వస్తున్నాయి, వారికి ఉల్లాసం ఉంది, వారికి మేలు జరుగుతుంది. అంటే ఉల్లాసంగా ఉండేవాడికి సువార్త చెప్పమా? మేలు పొందుతున్న వాడికి సువార్త చెప్పమా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వారికి ఏం చెప్పాలి తెలుసా? ఈ ఉద్యోగం ఇచ్చింది ఎవరో తెలుసా? జీవము గల దేవుడు అని చెప్పాలి. ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి నువ్వు డాక్టర్ ఎందుకు అయ్యావో తెలుసా? జీవము గల దేవుడు నిన్ను డాక్టర్ని చేశాడన్నాడు. అప్పుడు షాక్ అవుతాడు. మనోళ్ళు ఏం చెప్తారు తెలుసా? యేసు నమ్ముకుంటేనే ఉద్యోగం అంటారు, యేసు నమ్ముకుంటే ఆరోగ్యం అంటారు, యేసు నమ్ముకుంటేనే పిల్లలు అంటారు. ఇది పిచ్చి మాట కాదు. అన్యజనులు కూడా ఫలములు దయచేస్తున్నాడు, వర్షాన్ని దయచేస్తున్నాడు, ఋతువుల్ని దయచేస్తున్నాడు. దేవుడు అన్యాయస్తుడు కాదు, పక్షపాతం కలిగిన వాడు కాదు. నన్ను పూజించలేదని వారిని ఆకలితో మట్టు పెట్టడండి. నన్ను పూజిస్తున్నారని పాపాన్ని చూస్తూ ఊరుకోడు. ఆయన పక్షపాతం లేని దేవుడు. ఈరోజు యేసునామం ఎరగలేదని, యేసు ప్రభువుని నమ్మలేదని,
జీవము గల దేవుణ్ణి సృష్టికర్తని వారు అంగీకరించలేదని వారికి ఫలాలు ఇవ్వకుండా మానేశాడా? నాకు ఇప్పుడు అర్థమవుతుంది. 30 సంవత్సరాల జీవితం, నా జీవితము ఓన్లీ సక్సెస్ఫుల్ లైఫ్. నేను 21 ఏటలో నేను ఇంజనీరింగ్ విద్యను పూర్తి చేశాను. 22వ ఏటలో నేను గెజిటెడ్ ఆఫీసర్ అయ్యాను, అసిస్టెంట్ డివిజనల్ ఇంజనీర్ అయ్యాను, మంచి ఉద్యోగాన్ని సాధించాను. నా జీవితంలో కంప్లైంట్స్ ఏమి లేవు. నేను అన్యుడిగా ఉన్నప్పుడు కూడా. అప్పుడు ఉద్యోగం ఇచ్చింది ఎవరు? అప్పుడు నన్ను ఒక గెజిటెడ్ ఆఫీసర్ అవ్వడానికి కారణం ఎవరు? నా జీవితాన్ని ఆశీర్వదించడానికి ఎవరు కారణం? జీవము గల దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు ఈ ప్రపంచంలో ఫలాలు తింటున్నారంటే జీవము గల దేవుని దయ అని మనం చెప్పాలా. జీవము గల దేవుడు, పక్షపాతము లేని దేవుడు. నీవు ఆయనను ఎరగనప్పటికీ నీకు ఫలాలు దయచేశాడు. నీవు ఆయనను ఎరగనప్పటికీ నీకు ఋతువులు దయచేశాడు. నీవు ఆయనను ఎరగనప్పటికీ నీ హృదయాన్ని ఉల్లాసంతో నింపాడు. నీ జీవితంలో మేలును చేశాడు. జీవము గల దేవుడు. ఈ వ్యర్థమైన వాటి ద్వారా నీవు ఏమి పొందుకోలేదు మిత్రమా. ఎందుకంటే దేవుడు సృష్టికర్త అయిన దేవుడు. ఆకాశమును, భూమిని, సముద్రాన్ని సృష్టించిన దేవుడు. నీవు పూజిస్తున్న దేవుడు ఎప్పుడైనా నేను ఈ భూమిని సృష్టించానని ఎక్కడైనా చెప్పాడా? నీవు పూజిస్తున్న ఈ దేవుడు నేను ఆకాశాన్ని సృష్టించానని ఎక్కడైనా చెప్పాడా? ఒకవేళ చెప్పినా కూడా అది నిజమైన సాక్ష్యం కాదే. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మనం సువార్త ఎలా ప్రకటించాలో దేవుడి వాక్యం ద్వారా నేర్చుకోవాలి. మనం ఇష్టం వచ్చినట్టుగా దేవుడి పని చేస్తే దేవునికి అవమానం జరుగుతుంది కదా. దేవుని వాక్యము దూషణ పాలవుతుంది. కొంతమంది క్రైస్తవులు ప్రసంగాలు చేస్తుంటే కామెడీ షోలు అయిపోయాయి. ఎప్పుడైనా సీరియస్గా చెప్పామా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ఒక క్రైస్తవుడి యొక్క ప్రసంగం కామెడీ పీస్ అయిపోయింది. ఒక దైవజనుడి యొక్క ప్రసంగము కామెడీ అయిపోయింది. ఎందుకు వాళ్ళ కామెడీ అనిపిస్తుంది తెలుసా? వారి సాక్ష్యానికి వ్యతిరేకంగా నువ్వు మాట్లాడుతున్నావు. ఏమంటాడు? యేసు నమ్మితే కానీ నీకు ఆశీర్వాదం రాదంటే అక్కడ ఆల్రెడీ ఋతువులు పొంది మేలు పొంది ఉల్లాసంతో ఉన్నాడు. నవ్వడా? మరి ఇంకేంటి? నీ యేసు నమ్మకుండా నాకు తిండి లేదంటావా? నీ యేసు నమ్మకుండా నాకు బట్ట లేదంటావా? నీ యేసు నమ్మకుండా నాకు ఉద్యోగం లేదంటావా? నీ యేసు నమ్మకుండా నాకు ఆరోగ్యం లేదంటావా అని అంటాడు. వారికి ఏమని ప్రకటించాలి తెలుసా? ఈరోజు నువ్వు జాబ్ చేస్తున్నావంటే జీవము గల దేవుడు కారణం అని చెప్పాలి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, లెట్ us ఫాలో ద వర్డ్ ఆఫ్ గాడ్. దేవుని వాక్యం ఏమి చెప్పిందో దానినే మనం ఫాలో అవుదాం. మీరు నమ్ముతున్న విగ్రహం మీకు ఉద్యోగం ఇచ్చిందని చెప్పలేదు, కానీ మీరు నమ్మని దేవుడు అయినప్పటికీ, పక్షపాతం లేని దేవుడు, జీవము గల దేవుడు మీకు ఋతుపవనాలు దయచేశాడని చెప్పాలని దేవుడు చెప్తుంది. ఎలా చెప్పాలది? బిగ్గరగా చెప్పాడట పౌలు గారు. దేవునికి మహిమ కలుగునుగాక. వారిలాగు చెప్పి తమకు బలి అర్పింపకుండా సమూహమును ఆపుట బహు ప్రయాస ఆయను. ఏమండి, మనల్ని ఎవరన్నా దేవదూత అంటే మనం ఏమంటాం? పొంగిపోతాం కదా. దేవుని సేవకుడు, అద్భుతమైన దేవుడి సేవకుడు అంటే పొంగిపోతాం. పౌలుకి, బర్నబాకి ఇక్కడ ఘనత దొరుకుతూ ఉంది. వారిని మనుషులే దేవతల రూపం దాల్చారని బలి ఇవ్వడానికి వస్తే పనిలో పని ఆస్వాదిద్దాం అనుకోలేదు. బట్టలు చించుకొని, వస్త్రములు చించుకొని, మేము కూడా మీలాంటి నరులమే, మీరు మమ్మల్ని మొక్కడానికి వీల్లేదు, మా కాళ్ళ మీద పడడానికి వీల్లేదు, మమ్మల్ని పూజించడానికి వీల్లేదన్నారు నిజమైన దైవజనులు. ఈరోజు మనుషుల చేత పూజింపబడాలని, మనుషుల చేత ఘనత పొందాలని, మనుషుల చేత దేవుని దూతలు అనిపించుకోవాలని, మనుషుల చేత ప్రవక్తలు అనిపించుకోవాలని పడుతున్న ప్రయాస అంతా ఇంత కాదండి. సాక్షాత్తు అపోస్తలులే ఏమనుకున్నారు తెలుసా? మేము మీలాంటి నరులం అన్నారు. కానీ ఎవరిలాగా? అన్యజనులతో మాట్లాడిన మాట. అయ్యా, మీలాంటి దేవుడు బిడ్డలం అనలేదు. నేను అపోస్తలుడు అయినప్పటికీ, మేము దేవుని ద్వారా ఏర్పరచబడిన వారమైనప్పటికీ, మేము పరిశుద్ధాత్మ ద్వారా పంపబడినప్పటికీ మమ్మల్ని గురించి మేమేం సాక్ష్యమిస్తున్నాం తెలుసా? మేము మీలాంటి నరులమే. మీరు మా తట్టు కాదు తిరగాల్సింది, మీరు మాకు కలిగిన శరీరాన్ని బట్టి కాదు, మాకు కలిగిన రూపాన్ని బట్టి కాదు, మీరు మా వైపు కాదు తిరగాల్సింది, జీవము గల దేవుని వైపు తిరుగుడు అని అన్యజనులకే సాక్ష్యం ఇస్తే, నా వైపు తిరగండి,
మాటలు వినండి, నేను గొప్పవాణ్ణి, నేను ప్రవక్తని, నాకు అద్భుతాలున్నాయి, నాకు సూచక్రియలు చేసే వరాలున్నాయి, నన్ను చూడండి, నన్ను చూడండి అని అనిపించుకుంటున్నారే మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. దేవుని వాక్యానికి ఎంత వ్యతిరేకమైన పోకడ మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఏమండి, అక్కడ జరిగిన అద్భుతం మామూలు అద్భుతమా? పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ నడవలేదట వాడి జీవితంలో. నీ పాదములు సరిగా నిలిపి నడువమంటే గంతులు వేసి నడవసాగితే ఒక అత్యద్భుతమైన అద్భుతం జరిగితే దాని ద్వారా వచ్చే మహిమను వారు పొందడానికి ఇష్టం లేక వారికి బట్టలు ఉన్నాయో లేవో తెలియదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను రోజుకో షర్ట్, రోజుకో ప్యాంట్ వేసుకొని మీ మధ్య వాక్యం ప్రకటిస్తున్నాను, కానీ అపోస్తలుడైన పౌలు అంటాడు, నేను విడిచి వచ్చిన అంగీని పట్టుకురా ఉంటున్నాడు. ఏమండి, దేవుడు రాసిన పరిశుద్ధాత్మ ద్వారా రాసిన వాక్యంలో తనకు అంగీ కూడా లేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నేను విడిచి వచ్చిన అంగీని తీసుకురమ్మని చెప్తున్నాడు. వాళ్ళకిలాగా మనకులాగా ఉన్నట్టు 20 డ్రెస్సులు 30 డ్రెస్సులు, రోజుకో డ్రెస్ వేసి, చూడు నేను ఎంత కాస్ట్లీ డ్రెస్ కొన్నానో, చూడు నేను ఎంత కాస్ట్లీ సూట్ వేసుకుంటున్నానో అని వాళ్ళు చెప్పడానికి వారి దగ్గర అంగీలు లేవు మై డియర్ బ్రదర్స్. అయినా వారికి ఉన్న 1-2 అంగీలు చించి మరీ గుండీలు తీసి చూపించవచ్చు కదా. వారేసే అంగీలు మన గుండీల అంగీలు కాదు. చీల్చి తమ శరీరాలను చూపించి, మేము మీలాంటి నరులమే అన్నాను. ఈ పరిచర్య ఇప్పటిదాకా ఎందుకు బతికిందో తెలుసా? ఈ పరిచర్య ఇప్పటిదాకా బతికి నాలాంటి వారికి కూడా జీవం ఇచ్చింది ఎందుకో తెలుసా? అటువంటి సేవకుల యొక్క ప్రయాస మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవకాశం దొరుకుతుందిలే, మహిమ పొందేద్దాములే, పనిలో పని స్వామి కార్యం స్వకార్యం సాధించాలని ప్రయత్నించలేదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. తమకు కలిగిన అంగీలు చించుకొని మరి తమ శరీరాలను, ఏమండి ఆ యూరోప్లో ఉండే చలి ఇంత అంతా అండి, చలితోనూ దిగంబరత్వంతో ఎందుకున్నాడు పౌలు గారు? జాగరణతో ఉన్నాడు. దిగంబరంతో ఉండడానికి కారణం ఏంటి తెలుసా? వారికి ఉన్న అంగీలు చింపుకొని మరి దేవుని గురించి సాక్ష్యం ఇచ్చాం. మేము దైవజనులని, ప్రవక్తలని, అపోస్తలమని, ఆకాశం నుంచి దిగొచ్చామని వాళ్ళ గురించి వాళ్ళు గొప్పలు చెప్పుకోలేదు, కానీ జీవము గల దేవుని వైపు తిరగమని, జీవము గల దేవుణ్ణి వారు పరిచయం చేశారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. నాకెంతగానో వేదన. అయ్యో, పౌలు గారు ఇప్పుడు అంగీ చించేశాడే, రేపు అంగీ చించేస్తే రేపు ఏం వేసుకెళ్తాడు తన దగ్గర అంగీలు ఉన్నాయో లేవో. ఈ రోజులాగా ఎక్కడ పడితే అక్కడ షాపులు ఉండడం కాదు, అంగీ లేకుండా దిగంబరత్వంతో వారు పరిచయం చేశారు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. ఈరోజు చాలామంది గురించి గొప్పగా చెప్పుకుంటారు. ఒక్కొక్క సూటు 20,000 అండి, ఒక్కొక్క సూటు 50,000, ఒక్కొక్క సూటు ₹1,00,000. మోదీ గారు లాంటి వాళ్ళు వేస్తారు, గొప్ప గొప్ప వాళ్ళు వేస్తారు. ₹2,00,000 సూటు, ₹3,00,000 సూటు. ఈరోజు దైవజనులు కూడా ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. పరిచర్య ఎలా ఆరంభమై ఎలా ముగుస్తుంది మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్? పరిచర్య ఎక్కడ ఆరంభమైంది? ఎటువంటి వారి చేత పరిచర్య ఆరంభమైంది? ఎటువంటి వారి చేత ఈ జీవము గల దేవుని వాక్యం బయటకు వచ్చింది? ఎటువంటి నిబద్ధత కలిగిన సేవకులు దేవుడి వాక్యంలో రాయబడ్డారు? తమకున్న వస్త్రములు కూడా చింపుకొని దేవుడి మహిమపరచాల్సిన పరిస్థితిలో తమ మహిమ పొందకుండా వారు ముందుకు సాగినట్టుగా చూస్తున్నాం మై డియర్ బ్రదర్స్. అంత పరిచర్య చేస్తే అంత్య కోయి నుండి ఈ కోయి నుండి యూదులు వచ్చి జన సమూహమును పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్ళు రువ్వి అతడు చనిపోయిన అనుకొని పట్టణము వెలుపలికి అతనిని ఈడ్చిరి. ఇంకొక సమస్య ఇప్పుడు ఏం జరిగింది? ఈ కొనిలో జరిగినప్పుడు అక్కడి నుంచి పారిపోయి లుస్త్రకును దర్బేకి పారిపోతే, ఇప్పుడు లుస్త్రలో పరిచర్య చేస్తే ఇప్పుడు ఈ కొనియ నుంచి వచ్చారట జనులు. ఈ కొనియ నుంచి అంతీకోయి నుండి ఈ కొనియ నుండి వచ్చి జనసమూహం అక్కడ రాళ్ళు రువ్వి చంపాలనుకున్నారు కదా ఇంతకుముందు, అక్కడి నుంచి పారిపోయి వచ్చారు కదా. ఎక్కడికి పారిపోయారో మళ్ళీ అక్కడికి వచ్చి అప్పుడేమో రాళ్ళు రువ్వి చంపాలని ప్లాన్ చేశారు, అప్పుడు పారిపోయారని ఇప్పుడు దొరికినారా బిడ్డలారా అనుకున్నారేమో అన్యజనులు. పట్టుకొని ఇంత బండరాళ్ళు వేసి చంపాలని డిసైడ్ అయిపోయి రాళ్ళు రువ్వేశారట. పౌలు మీద రాళ్ళు రువ్వారట, బర్నబా మీద రాళ్ళు రువ్వలేదు. బహుశా పౌలు మీద రాళ్ళు రువ్వితే ఆ రాళ్ల తాకిడికి చనిపోయాడనుకుని పట్టణము వెలుపలికి మోసుకొని పోలేదట, ఈడ్చిరి అని రాయబడింది దేవుడి వాక్యం. ఎలా ఈడ్చుంటారు?
పేరెన్నిక కలిగిన వాళ్ళ శవాలను రథయాత్రలు తీసుకెళ్ళి మరీ పూడ్చిపెడతారు. కుక్క శవాన్నైనా కనీసం దేనికి కడతారు? కుక్క శవాన్ని దేనికి కడతారు? ఒక ఇద్దరైనా కనీసం ఒక మంచి బలమైన కట్టె కట్టి ఆ కుక్కను మోసుకొని వెళతారు. అపోస్తలుడైన పౌలుని కుక్కకు దొరికిన భాగ్యం కూడా దొరకలా. రాళ్ళు రువ్వితే చచ్చిపోయాడనుకొని, అయ్యో చచ్చిపోయాడని కనికరం కూడా లేకుండా పట్టణము వెలుపలికి ఈడ్చిరి. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, అయితే శిష్యులు అతని చుట్టూ నిలిచి ఉండగా అతడు లేచి పట్టణంలో ప్రవేశించి మరునాడు బర్నబాతో కూడా దెర్బేకు బయలుదేరిపోయాను. మరునాడే పౌలుని కుక్క కంటే హీనంగా ఈడ్చిపడేస్తే, చచ్చిపోయాడని వదిలేసి వెళ్ళిపోతే మన పీడ విరగడైపోయింది అనుకుంటే, వీడు ఈకొనియోకి వచ్చాడు, అంతికోయికి వచ్చాడు, ఇగో లుస్త్రకు వచ్చాడు. ఇక్కడికి వచ్చి అద్భుతాలు చేస్తాడా? ఇక్కడికి వచ్చి యేసునామం ప్రకటిస్తాడా అని యూదులు అన్యజనులు కలిసి పౌలుకి అంత భయంకరమైన పరిస్థితి వేస్తే, మరునాడే లేచి బర్నబాతో కూడా దెర్బే పట్టణానికి బయలుదేరాట. యశోద సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో ఐసీయూలో జాయిన్ అయ్యాడు అపోస్తలుడైన పౌలు గారు. కిమ్స్లో జాయిన్ అయ్యాడు. ఎక్కడ బెడ్ రెస్ట్ దొరికింది? చచ్చిపోయాడు అనుకునేంత దాకా రాళ్ల వర్షం పడితే చిన్న చిన్న దెబ్బలు తగిలి ఉంటాయా? వాళ్ళ దగ్గర మెడిసిన్స్ ఉండుంటాయా? వాళ్ళ దగ్గర దూది ఉండుంటుందంటారా? వాళ్ళ దగ్గర అయోడిన్ ఉండుంటుందంటారా? వాళ్ళ గాయాలు మాన్చడానికి ఏమండి ఇంజెక్షన్స్ ఉండుంటాయా? యాంటీబయాటిక్స్ ఉండుంటాయా? ఏమీ లేవు కదా సార్. మరి వారి గాయాలు ఎలా మానాయి? వారి గాయాలు ఎలా తగ్గిపోయాయండి? చచ్చిపోయాడు అనుకున్నంత స్థితిలో, అంత దెబ్బలు తిని చచ్చిపోయాడనుకుని వదిలివేయబడిన స్థితిలో ఉన్న ఆ పౌలు గారు మరునాడే తన జత పనివాడైన బర్నబాను తీసుకొని మరునాడు కళ్ళతో చూడాలి మనం ఈ దేవుడి వాక్యం. అపోస్తలుల కార్యములు 14వ అధ్యాయము 20వ వచనం. మరునాడే బయలుదేరిపోయాడు. అమ్మో, పెద్ద పెద్ద బండరాళ్ళు పడ్డాయి. ఇక నయం, చచ్చిపోయాననుకుని వదిలేశారు. ఇంకా బ్రతుకుతాన్లే అనుకొని ఇంటికి వెళ్ళిపోలేదు. మిషనరీ పరిచర్యను మానివేయలేదు. అమ్మో, అంతికోయలోంచి పారిపోతే ఈ కొనియలోంచి పారిపోయి లుస్త్రలో పరిచర్య చేస్తే లుస్త్రకు వచ్చి కూడా రాళ్ళేసి చంపాలని చూశారు. ఇక వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు, దేవుని దయ వల్ల బ్రతికిపోయాను, ఇక వీళ్ళు నన్ను బ్రతకనివ్వరు, నేను దేవుడి పని మానేసి ఇంటికి వెళ్ళిపోతానని అనుకున్నాడా పౌలు గారు? రాళ్ల వర్షం పడి కుక్క కంటే హీనంగా ఈడ్చబడినప్పటికీ, కొన ప్రాణం ఊపిరితో బ్రతికినప్పటికీ బ్రతుకుట క్రీస్తే అనుకొని నిజమైన సాక్ష్యం ఇచ్చాడు. దిస్ ఈజ్ నాట్ ఏ ఫ్యాన్సీ స్టేట్మెంట్. సంఘములో ప్రజలను ఆకర్షించడానికి నేను బ్రతుకుట క్రీస్తే అనుకొనుచున్నానని నోటి ద్వారా వచ్చే మాటను ప్రకటించలేదు పౌలు గారు. తన జీవితములో నుంచి వచ్చిన సాక్ష్యం బ్రతుకుట అయితే క్రీస్తే. నేను చంపబడ్డాను, రాళ్ళు రువ్వారు, నేను చచ్చిపోయాననుకొని కుక్క కంటే హీనంగా ఈడ్చిపడేశారు. ఈ కొయ్య నుంచి పారిపోతే అంతికొయ్య నుంచి పారిపోతే ఈ కొయ్య నుంచి పారిపోయి లుస్త్రకు వస్తే లుస్త్రకు కూడా వచ్చి మరి నా మీద గూడుపుటాన్ని చేసి కక్ష కట్టి మరి బండరాళ్ళు వేసి నన్ను చంపాలనుకుని చచ్చిపోయాడు కూడా వదిలేశారు. ఇక బ్రతికేద్దాం, నా బ్రతుకు కోసం అనుకోలేదు, బ్రతుకుట క్రీస్తే అని నిజముగా అనుకున్నాడు. తన నరాల్లో తన సాక్ష్యము, నేను బ్రతికి ఉన్నానంటే క్రీస్తు కొరకే నేను బ్రతుకుతాను, నేను నా కొరకు బ్రతకను. ఈ రాళ్ల దెబ్బ కొరకు భయపడి నేను పారిపోయి పరిచర్యను మధ్యలో నుంచి వదిలివేయను. అంతకుముందు యోహాను నన్ను వదిలేశాడు, యోహాను వదిలేస్తే నేను ఫీల్ అయ్యాను, ఇప్పుడు నేను వదిలేస్తానా? బ్రతుకుట క్రీస్తే అనుకున్నాడు పౌలు గారు. అటువంటి వారు పరిచర్య చేశాడు కాబట్టి ఆ పరిచర్య ఇప్పటి వరకు బ్రతుకుతుంది. వారు ఆ రోజు కార్చిన రక్తానికి
ఈరోజు పరిచర్య ఇప్పటి వరకు బ్రతుకుతూ ఉంది. అపోస్తలుడైన పౌలుని రోమా సామ్రాజ్యం చంపివేస్తే, పౌలు ఇచ్చిన మాటను బట్టి చంపివేస్తే, అదే మాటను బట్టి రోమా సామ్రాజ్యమే క్రైస్తవ సామ్రాజ్యం అయిపోయింది. దేవుడు నమ్మదగినవాడు. హతసాక్షుల రక్తాన్ని మరిచిపోయేవాడు కాదు. గోధుమ గింజ పడి చనిపోతే కానీ అది విస్తారంగా ఫలించదు, ఆయనకు తెలుసు. అందుకే అపోస్తలులు అందరూ హతసాక్షులయ్యారు. ఇంచుమించు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, వారు తమకు శ్రమలని చులకని శ్రమలు అనుకున్నారు. ఇది చులకని శ్రమన? ఇది మామూలు శ్రమన? బండరాళ్ళు రాళ్ళు రువ్వి చచ్చిపోయాడనుకొని వదిలేసినంత అంత చులకని శ్రమ కాదు మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. భయంకరమైన ఉపద్రవాల్లోంచి వారు పరిచర్య చేసినట్టుగా దేవుని వాక్యం మనకు నేర్పిస్తుంది. వారు ఆ తర్వాత ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేక శిష్యులను చేసిన తర్వాత లుస్త్రకును, ఈకొయినికును, అంతికొయికు తిరిగి వచ్చి శిష్యుల మనసు దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలనియు అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించిరి. వావ్, ఏంటండి వీణ ధైర్యం ఏంటి అసలు? వీణ ప్రయాస ఏంటి? ఆల్రెడీ చచ్చిందాక కొట్టారు కదా. లుస్త్రలో కొడితే ఇప్పుడు ఈ కొనియకి వెళ్ళాడు. ఇంతకుముందు ఎక్కడ ఈ కొనియలో చంపాలని చూస్తే లుస్త్రకు వచ్చాడు. ఇప్పుడు లుస్త్రలో రాళ్ళు రువ్వి అంచుమంచు చంపేశారు. చంపేస్తే ఇప్పుడు దెర్బేకి వెళ్ళాడు. దెర్బేలో ఏం చేశాడు? దాక్కున్నాడా? దెర్బే, లుస్త్రా, దెర్బే పక్కపక్క పట్టణాలే. నేను వెళ్ళాను టర్కీ దేశానికి. ఆ రెండు దూరం ఉండే ప్రాంతాలు కావు, పక్కపక్కన ఉన్న పట్టణాలే. ఆ దెర్బేకి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ప్రకటించి అనేకులను శిష్యులను చేసిన తరువాత ఎక్కడికి వెళ్ళిపోయాడు? మళ్ళీ వెళ్ళిపోలే, మళ్ళీ తిరిగి తను దెబ్బలు తిన్న లుస్త్రాకు వచ్చాడు. తను దెబ్బలు తిన్న ఈ కొనీకు వచ్చాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, తను దెబ్బలు తిన్న అంతికొయికు తిరిగి వచ్చాడు. భయపడలేదండి. తమ శరీరము చచ్చిపోతుందని వాళ్ళు భయపడలేదు. తమ శరీరమును, తమ దేహమును చంపు వారికి వారు భయపడలేదు. ఆత్మను, దేహమును నరకములో పడవేయవాడికి భయపడ్డారు. కాబట్టే తమ దేహము తూట్లు పొడవబడినట్టుగా రాళ్ల దెబ్బలు తిని చనిపోయేంత వరకు పడినా భయపడక, పారిపోక, మరలా తిరిగి దెర్బే నుంచి లుస్త్రకు తిరిగి వచ్చి, లుస్త్ర నుంచి ఈ కొనికి తిరిగి వచ్చి ఏమన్నాడు తెలుసా? శిష్యుల మనస్సులను దృఢపరిచి. చూస్తుంటారుగా చాలామంది శిష్యులు పౌలు మీద బండలు ఇంత రాళ్ల సైజు అనుకుని ఉంటారు కదా. అమ్మ బాబోయ్, పౌలు గారు మీద అంత పెద్ద రాళ్ళు వేశారండి. వాళ్ళు ఈ కొయి నుంచి వచ్చారు. వచ్చి తమ పక్షాన్ని, యూదులు తమ పక్షం చేసుకుని అన్ని జల్లు కలిసి పెద్ద పెద్ద బండరాళ్ళతో వేసి పాపం కుక్కను ఇడ్చినట్టు ఇడ్చారు కదా. అమ్మో, మన జీవితం కూడా ఇలాగే అయిపోతుందేమో అని అనుకుంటున్నారు. శిష్యులు కదిలిపోయారు. శిష్యుల మనసు డల్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేశాడు తెలుసా? అదే పౌలు గారు మళ్ళీ తిరిగి వచ్చి ఎక్కడ దెబ్బలు తిన్నాడో అక్కడికి తిరిగి వచ్చి ఆ పట్టణాలకు వచ్చి శిష్యుల మనస్సులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండాలని అనేక శ్రమలను అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించాలని వారిని హెచ్చరించి. ఏమని హెచ్చరించాడు? ఏంట్రా మీరు ఇంతలో తుమ్మితే ఊడిపోయే ముక్కుల్లా ఉన్నారు, నా మీద రాళ్ళ దెబ్బలు పడితే మీరేదో టెన్షన్ పడుతున్నారేంటి? అట్లా కాదు, మీ మనసుల్ని దృఢపరుచుకోవాలి. విశ్వాసంలో ఏంటి పడిపోతున్నారు మీరు అంటే? నా మీద రాళ్ళ దెబ్బలు పడితే మీ విశ్వాసం పడిపోతుందా? లేదు, విశ్వాసమందు మీరు నిలకడగా ఉండాలి. అంత మాత్రమే కాదయ్యా, మనము, మీరు కాదు, మనము, మీరు, నేను, మనం అనేక శ్రమలను అనుభవించి దేవుని రాజ్యంలో ప్రవేశించాలని సున్నితంగా చెప్పలేదు, హెచ్చరించాడట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, మరియు ప్రతి సంఘములో వారికి పెద్దలను ఏర్పరిచి ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారు నమ్మిన ప్రభువుకు అప్పగించాడట. పిమ్మట పిసిదియా దేశం సంచరించి పంపూలియాకు వచ్చి పెర్గలో వాక్యం బోధించి అత్తీలియాకు వచ్చి అక్కడి నుంచి ఓడెక్కి
తాము నెరవేర్చిన పని నిమిత్తము దేవుని కృపకు అప్పగింపబడిన వారై మొదట బయలుదేరిన సిరియా అంతియోకుకు తిరిగి వచ్చి వారు వచ్చి సంఘమును సమకూర్చి దేవుడు తమకు తోడై ఉండి చేసిన కార్యములన్నీయు అన్యజనులు విశ్వసించుటకు ఆయన ద్వారము తెరిచిన సంగతియు వివరించిరి. పిమ్మట వారు శిష్యుల యొద్ద బహుకాలం గడిపిరి. అపోస్తలుడైన పౌలు యొక్క ఫస్ట్ మిషనరీ జర్నీ, 2 సంవత్సరాల జర్నీ భయంకరమైన శ్రమలతో ముగిసి ఎక్కడ నిరుత్సాహపడకుండా తిరిగి వచ్చి మళ్ళీ సిరియన్ అంతియోకుయ మొదటి సంఘానికి వచ్చి, ఎక్కడైతే మొదట క్రైస్తవులు అనబడ్డారో ఆ సంఘానికి వచ్చి దేవుడుకు తమ తోడుగా ఉండి చేసిన కార్యాలన్నీ వివరించి అన్యజనులకు దేవుడు ఎలా ద్వారం తెరిచాడో వారికి ప్రకటించి సాక్ష్యం ఇచ్చి వారిని సంతోషపరిచి అక్కడ బహుకాలం ఉన్నాడట. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, రోజంతా చదువుతున్నారే, సంవత్సరాలుగా బైబిల్ స్టడీ చేస్తున్నారే, ఎప్పుడైనా పౌలులాగా ఒక మిషనరీ ప్రయాణం చేయాలని అనుకున్నారా? ఎందుకు అనిపించదు? బ్రతుకుట క్రీస్తు కాదా? కడుపే దేవుడా? అది అన్ని జనుల బ్రతుకు. కడుపే దేవుడు, ఉద్యోగమే దేవుడు, బిడ్డలే దేవుడు, వివాహమే దేవుడు, గృహమే దేవుడు. ఇవే దేవుడు అంటే క్రీస్తు ఎవరి కోసం ఎదురు చూస్తున్నాడు? దినమెల్లా చేతులు చాచి రక్షణ పొందని ప్రజల వైపు వారికి ఆయన నామం ప్రకటింపబడలేదే. ఎవరు మా నిమిత్తము వెళ్ళుదురని దివారాత్రులు ప్రభు అయిన క్రీస్తు తను కలువరి శిలువలో చేసిన బలియాగం, ఈ ఈస్టర్ పండుగ రోజున పునరుద్ధానుడైన ఆ పునరుద్ధాన బలాన్ని ప్రకటించేవారు ఎవరైనా బ్రతుకుట క్రీస్తే అనుకొని బయలుదేరే మిషనరీ ట్రిప్ పౌలులాగా ఒక 2 సంవత్సరాలు, 1 సంవత్సరమో, 2 నెలల్లో, 3 నెలల్లో, 2 వారాలో వెళ్ళేవారు ఎవరైనా ఉంటారా? ఎవరైనా వస్తారా అని ప్రభు ఎదురు చూస్తున్నాడు. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, ప్రభు ఎదురు చూస్తున్నాడు. ఈ బైబిల్ ధ్యానము కడుపుకు ఉపయోగించుకుంటున్నారు చాలామంది, విచారకరం. అదే బైబిల్ వారి పేరు ప్రఖ్యాతల కొరకు ఉపయోగించుకుంటున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏదైనప్పటికీ ఈ ఈస్టర్ పర్వదినాన ఈస్టర్ సందేశం కాకుండా మిషనరీ సందేశం ఇవ్వడానికి దేవుడు నాకు ఇచ్చిన ఈ గొప్ప కృపను బట్టి నేను అత్యధికంగా సంతోషిస్తూ పౌలును ఆదర్శంగా తీసుకొని మన పరిచర్యలో చేయాలని, ముందుకెళ్ళాలని, బ్రతుకుట క్రీస్తే అనేది మాటల ద్వారా మెస్మరైజ్ చేసి ప్రజలను తమ వైపు తిప్పుకునేవారుగా కాక ప్రజలను దేవుడు వైపు తిప్పేవారుగా, అన్యజనులకు వెలుగుగా దేవుడు క్రైస్తవులను నియమించాడనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకొని బ్యాలెన్స్ మినిస్ట్రీ, క్రైస్తవుల మధ్య ఎంత పరిచర్య జరుగుతుందో అన్యజనుల మధ్య అంత పరిచర్య చేయాలని దేవుని సన్నిధిలో మిమ్మల్ని హెచ్చరిస్తూ ప్రభునామంలో నేను ముగిస్తున్నాను. ఇప్పుడు నేను చేయుచున్న ప్రార్థనను మీరు ఏకీభించినట్లయితే ఆమేన్ అనే వాక్యాన్ని టైప్ చేసి మీ ఏకీభించే విషయాన్ని ప్రభు సన్నిధిలో ప్రభువుకు తెలియజేయండి. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. మీ ద్వారా వ్రాయించిన ఈ బలమైన లేఖనాన్ని వివరించుటకు నేను యోగ్యుడను కాదు ప్రభువా. నేను ఏ పాటి వాడను. అంత గొప్ప పరిచర్య చేశారు కదా ప్రభువా. అటువంటి పరిచర్యల ద్వారా పుట్టింపబడిన మేము, అటువంటి అద్భుతమైన సేవకుల ద్వారా, వారు రాసిన పత్రికల ద్వారా విశ్వాసులైన మేము ప్రభువా, వారు చేసిన పరిచర్య మాకు చేయడానికి మీరు అవకాశం ఇవ్వండి దేవా. మమ్మల్ని జ్ఞాపకం చేసుకునండి. మా జీవితాల్ని బ్రతుకుట నీ కొరకే అనే మాట కేవలం నోటితో చెప్పేవారు కాక, పౌలు ఏ విధంగా అయితే ప్రయాసపడ్డాడో అటువంటి ప్రయాసపడే మనసు మాకు దయచేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామమునకే మహిమ కలుగునుగాక. హల్లెలూయా. Glory be to God. Thank you so much.